नमो श्री लक्ष्मी वेंकटेश्वराय श्री महागणाधिपतये नमः। संध्यारंभ विजृंभितं श्रुतिशिरस्थानान्तराधिष्ठितं सप्रेम भ्रमराभिधानं सकुत्सद्वासनाशोभितं भोगीन्द्राभरणं समस्त सुमना पूज्यंगुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुन महालिंगं शिवालिंगितं। ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం। జూన్ 8వ తారీఖు 2025 నుండి జూన్ 14 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం। మరి మిథున రాశిలో గురుడు బుధుడు, సింహ రాశిలో కేతువు కుజుడు ఈ విధమైనటువంటి సంచారం ఉంటుంది। తులా వృశ్చిక ధనురాశిలో చంద్ర సంచారం, మరి కుంభ రాశిలో కాకుండా మీన రాశిలోకి వచ్చేటప్పటికి శని యొక్క ప్రభావం ఉంటుంది। కుంభరాశిలో రాహుగ్రహ ప్రభావము। ఈ విధంగానే గ్రహాల యొక్క ప్రభావాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం। మరి వృషభ రాశిలో రవి ఈ విధమైనటువంటి సంచారాలు ఈ వారం కనబడుతున్నాయి। మనం ముందుగా రాశి ఫలాలు తెలుసుకుందాం। మీనరాశి, ఈ మీనరాశి వారికి తప్పనిసరిగా ఆత్మస్థైర్యం కావాలి, మానసికమైన ప్రశాంత వాతావరణం కావాలి। గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి। వ్యయంలో రాహు, జన్మంలో శని, తృతీయంలో గురుడు, ఇలా గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్న సమయంలో ప్రతి పని కూడా నిదానంతో వ్యవహరిస్తేనే విజయం సాధించగలుగుతారు। వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి। వారం మధ్యలో ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి। వారాంతం విజయం సాధించగలుగుతారు। ఉద్యోగపరమైన శ్రద్ధ, రాజకీయపరమైన నిదానము, వృత్తుల్లో ఆర్థిక పరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి। వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా చాలా సామాన్యంగా కనబడుతున్నాయి। జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పరివారు కార్మికులకి వారపు మధ్యలో వారాంతంలో అనుకూలంగా ఉన్నది। వార ప్రారంభం ఈ పెద్దగా అనుకూలంగా లేదు। విద్యార్థులు కష్టపడాలి। స్త్రీలు కూడా అన్నింటా విజయం సాధించాలి అంటే ఒక ప్రణాళికాబద్ధం ఉండాలి, నియమబద్ధమైనగా ఉండాలి। ఒక ప్లానింగ్ ఉంటేనే ఈ రాశి వారు విజయం సాధించగలుగుతారు। తప్పనిసరిగా విజయం సాధించాలంటే ప్లానింగ్, కష్టము, దైవ బలం ఉండాలి। కాబట్టి దైవ బలం కోసం కూడా ఎక్కువ ప్రయత్నం చేయాలి। మరి సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, దానాల్లో నవధాన్యాల్ని దానం చేయాలి లేదా తెల్లలు దానం చేయండి। శనివారం నియమం పెట్టుకోండి, జమ్మి చెట్టు చుట్టూ తిరగండి, కాల భైరవాష్టవాన్ని రోజు పఠించండి, తద్వారా విజయం సాధించగలుగుతారు। ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు తప్పనిసరిగా లభిస్తాయి। అందుచేత ప్రతి ఒక్కరు కూడా మరి శ్రమతో విజయం సాధించవలసిన పరిస్థితులు ఉన్నాయి। కాబట్టి నవగ్రహారాధన, శివారాధనే మీకు శరణ్యం। శివక్షేత్రాలను ధరించండి, మంచి విజయాన్ని సాధించగలుగుతారు।